హాయ్ గైస్, అందరికీ నమస్కారం. పుష్ప 2 గురించి చాలామంది విమర్శలు నెట్టింట్లో, ఇంకా ట్విట్టరు, ఇన్స్టాగ్రామ్లో ట్రోల్స్ చాలా వరకు నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు ఈ మూవీకి డిస్ట్రిబ్యూటర్లు కూడా రారు, ఒకవేళ మూవీ రిలీజ్ అయినా ఎవరు చూడరు అనేది కూడా చాలా వరకు నడుస్తుంది. ఇప్పుడు ఇన్స్టా అండ్ ట్విట్టర్, సోషల్ మీడియా ప్రతి ఒక్క దాంట్లో, యూట్యూబ్ షార్ట్స్తో కూడా. అసలు ఏం జరిగింది? అల్లు అర్జున్ అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరి మధ్య రివాల్వర్ ఇప్పటి నుంచి కాదు, డీజే సినిమా నుంచి స్టార్ట్ అయింది. ఒక 10 ఏళ్ళ ముందు నుంచే స్టార్ట్ అయింది రివాల్వర్. అల్లు అర్జున్ గారి పైన ట్రోల్స్ కూడా అప్పటి నుంచే చాలా వరకు స్టార్ట్ అయినాయి. అప్పుడు సోషల్ మీడియా లేదు ఈ విధంగా. ఇప్పుడు ట్విట్టర్ అనేది అప్పుడు ఏంటో కూడా తెలియదు, అండ్ ఇన్స్టా రీల్స్ సంబంధించి అట్లాంటివి ఏమీ లేవు. ఒక యూట్యూబ్ ఒకటే ఉండింది. ఆ యూట్యూబ్లో కూడా చాలా వరకు ట్రోల్స్ అయ్యారు. అప్పుడు ఫేస్బుక్ ఎక్కువ వాడేవాళ్ళం కదా మనం, ఆ ఫేస్బుక్లో కూడా ఎక్కువ వరకు ట్రోల్స్ వచ్చాయి అల్లు అర్జున్ పైన. డీజే సినిమాలో చెప్పను బ్రదర్ అన్నప్పటి నుంచి స్టార్ట్ అయింది అల్లు అర్జున్ గారి పైన ట్రోల్స్. అది ఇప్పటికీ ఆగట్లేదు. ఆయన గురించి చెప్పాలంటే ఇప్పుడు నేషనల్ అవార్డు విన్నరు. అటువంటి ఆయన పైన కూడా ఇప్పుడు చాలా వరకు, ఇప్పుడు ట్విట్టర్లో చూస్తే మనం ఆల్మోస్ట్ కొన్ని పేజెస్ ఉంటాయి, ఫేక్ పేజెస్, ఫేక్ ప్రొఫైల్ తీసుకొని వస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు కొన్ని వేల మంది క్రియేట్ అయిపోయారు అల్లు అర్జున్ని నెగిటివ్గా, అల్లు అర్జున్ మీద నెగిటివ్గా ఆయన ఫేస్ మార్ఫ్ చేసుకోవడం అట్లాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. ఎందుకంటే అల్లు అర్జున్ది చాలా వరకు తప్పే అనిపిస్తుంది నాకు తెలిసినంత వరకు ఇలా చేయడం. బట్ ఎంత ట్రోల్స్ వచ్చినా, ఎంత నెగిటివిటీ వచ్చినా, అది సర్టైన్, పోనీ 1 ఇయర్ అవ్వచ్చు, 3 ఇయర్స్ అవ్వచ్చు, ఆగిపోతాయి. బట్ అల్లు అర్జున్ పైన తరతరాలుగా వస్తూనే ఉంది, ఇంకా కూడా ఆగట్లేదు. దీనికి కారణం ఆయన ఇచ్చే చైల్డ్హుడ్ స్పీచెస్ కానీ, అల్లు అర్జున్ గారు చైల్డ్హుడ్ మెమరీ ఆ టైప్లో ఆయన చైల్డిష్గా బిహేవ్ చేస్తూ ఉంటాడు ఎక్కడ స్పీచెస్లోకి వెళ్ళినా, అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్లోకి వెళ్ళినా, ఆయన ఏం మాట్లాడినా, నవ్వినా, ఇటువంటివి ఎక్కువగా ఆయన చేయడం వల్లే ఇలా జరుగుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను. అండ్ పుష్ప 2 గురించి వస్తే భయపడాల్సిన పనేం లేదు. ఇప్పుడు తెలంగాణలో ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్స్ అనేది స్టార్ట్ అయ్యారు, ఏపీ స్టేట్లో కూడా స్టార్ట్ అయ్యారు. బట్ ఏంటంటే ప్రైజెస్ కొంచెం ఎక్కువగా పెడతారనుకుంటున్నారు ఈ మూవీకి. కొంచెం ఎక్కువ బడ్జెట్ అండ్ పాన్ ఇండియన్ మూవీ కాబట్టి కొంచెం కలెక్షన్స్ ఎక్కువ రావాలి, మన తెలుగు స్థాయిని పెంచాలనే చూస్తున్నారు ఇప్పుడు ఆ మూవీ గురించి. అది మాత్రం కొంచెం తగ్గుతాయి అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు వరకు ఆయన పొలిటికల్ విషయంగా వైఎస్ఆర్సీపీ తరఫున వాళ్ళ ఫ్రెండ్ నందిగామలలో ఇప్పుడు వెళ్ళి ప్రచారానికి వెళ్ళి వచ్చారు. సో చాలా బ్యాడ్ అయిపోయింది. ఎందుకు వెళ్ళారో ఏంటో అనేసి ఆయనకే తెలియాలి. ఎందుకంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీలో ఉండగా వెళ్ళి రావడం అనేది చాలా వరకు తప్పే నాకు తెలిసినంత వరకు. సరే, ఓకే, ఆయన ఫ్రెండ్ కారణంగా వెళ్ళాడు అని కూడా చెప్తున్నారు. ఫ్రెండ్ కారణంగా వెళ్ళచ్చు, బట్ ఆయన కాల్ కూడా ఇవ్వలేదంట. ఎవరైతే పోటీ చేస్తున్నారో ఎమ్మెల్యే కానీ ఆయన కాల్ కూడా ఇవ్వలేదంట. ఈయనే స్వయంగా వెళ్ళారంట, వెళ్ళి ప్రచారానికి వెళ్ళారంట. అది ఎందుకో క్రేజ్ చూపించుకోవడానికో, ఇంకా ఆయన యొక్క స్టెబిలిటీ అండ్ ఆయన కెపాసిటీ ఏందో తెలియాలి అనేటట్లుగా వెళ్ళినట్టే ఉన్నాడు. ఈయన తెలిసిన మెగా ఫ్యామిలీలో అయిన పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క జనసేనకు నిలబడితే, ఈయన ఒక పక్క వెళ్ళి వైఎస్ఆర్సీపీకి వెళ్ళి నిలబడ్డాడు. అది వన్స్ ఇప్పుడు వైసీపీ గెలుచుంటే కథ వేరేలా ఉంటుంది. బట్ గెలిచింది టీడీపీ కూటమి కదా. అండ్ జనసేన 21కి 21 సీట్లు గెలిచాడు, అండ్ ఈ 2 ఎంపీ సీట్లు. ఎవరు ఊహించలేదు అదైతే. అల్లు అర్జున్ వాళ్ళ కాంపౌండ్లో ఎవ్వరు ఊహించలేని విజయాన్ని సాధించాడు. అదైతే అన్ఎక్స్పెక్టెడ్ అని అనుకోవచ్చు. ఆ తర్వాత ట్వీట్ కూడా వేశారు, అల్లు అర్జున్ గారు ట్వీట్ వేశారు, కంగ్రాచులేషన్స్ పవన్ కళ్యాణ్ గారు అనేసి. అది కూడా నెగిటివిటీగా స్టార్ట్ అయ్యింది. వన్స్ ఇప్పుడు వెళ్ళడం ఎందుకు, వెళ్ళిన తర్వాత ఓడిపోయిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్కి అయినా సపోర్ట్ చేసుకోవాలి. లాస్ట్ పర్లేదు, నెక్స్ట్ టైం అన్నా మనం కొడతామనేటట్లుగా ఉంటే ఒక చోట 2 చోట్ల మారాడు.
సో ఇదే అంటారు కదా, చైల్డ్హుడ్ యాక్టివిటీస్ అనేది ఎక్కువ అల్లు అర్జున్ గారికి. సో ఇక్కడే ఆయన తగ్గుతూ ఉన్నారు. వాళ్ళ ఫ్యాన్స్ అయినా కానీ ఇంక నుంచి అయినా కానీ ఆయన ఉంటే పర్లేదు, మీరన్నా కొంచెం చైల్డ్హుడ్గా వెళ్లకుండా కొంచెం తెలివి పెట్టుకొని కొంచెం ఆలోచించి ఆ ట్రోల్స్ని ఎట్లా ఆపాలి, ఆ నెగిటివిటీని ఎట్లా ఆపుకోవాలో చూసుకోండి. పుష్ప 2 సినిమాని కాపాడుకోండి. చాలా వరకు చేయి దాటిపోతుంది మూవీ అయితే, ఆ మూవీని కాపాడుకోండి. ఇప్పుడు మీరు చెప్పేస్తారు మా మూవీకి ఏంది దగ్గర దగ్గర 1000 కోట్లు కొడతారు, ఎవడొచ్చి ఏం ఆపలేరు అని. పాలిటిక్స్ సినిమాల్లో కూడా జరుగుతాయి, సినిమాల్లో జరుగుతాయి, బయట జరుగుతాయి, అన్ని చోట్ల పాలిటిక్స్ అనేది కామన్. ఆ పాలిటిక్స్ నుంచి ఎలా ముందుకెళ్లాలో అది చూసుకోండి. ముఖ్యంగా ట్రోల్స్ ఆపుకోండి. చాలా దగ్గర 10 ఏళ్ళుగా ట్రోల్స్ నడుస్తుంది. ఇప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది ట్రోల్స్ అనేది. బయటికి రావాలంటేనే భయపడేటట్టుగా అయిపోతుంది అల్లు అర్జున్ గారికి. సో నా తరపున అయితే ఏదైతే చెప్తున్నానో, నెక్స్ట్ వీడియోలో అయితే కనపడతాం. థ్యాంక్ యూ.